Hello everyone. Welcome to Justicia Law Academy. My name is Sudeep. All India Bar examination is fast approaching. ఈ ఎగ్జామ్ చాలామంది బేర్ యాక్ట్స్ తోటి రెడీగా ఉండుంటారు. కాకపోతే కొన్ని క్వశ్చన్స్ మనకి బేర్ యాక్ట్స్ నుంచి రావు. వాటికి మనము సెపరేట్గా ప్రిపరేషన్ చేయాలి. సో అలాంటి ఒక టాపికే ఇవాళ మనము డిస్కస్ చేయబోతున్నాము. ఈ ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ మీరు సిలబస్ అండ్ వెయిటేజ్ చూసే ఉంటే యూ విల్ ఫైండ్ ఏ పర్టిక్యులర్ టాపిక్ హ్యాస్ బీన్ గివెన్ ఎ గుడ్ వెయిటేజ్, దట్ ఈజ్ యువర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దీంట్లో నుండి మనకి 4 క్వశ్చన్స్ వస్తాయి. 4 క్వశ్చన్స్ 4 మార్క్స్. చాలామంది ఇది ముందుగా ప్రిపేర్ అవ్వకుండా ఏం చేస్తారంటే బేర్ యాక్ట్స్లో ఎక్కడ వెతకాలి ఆ క్వశ్చన్, కొంతమంది కాన్స్టిట్యూషన్ బేర్ యాక్ట్లో వెతుకుతూ ఉంటారు, కొంతమంది వేరే బేర్ యాక్ట్స్లో వెతుకుతూ ఉంటారు. యూ విల్ నాట్ ఫైండ్ దిస్. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. సో మనం చేయబోయే ఈ షార్ట్ సెషన్లో యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ రిలేటింగ్ టు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్. మళ్ళీ దీని రిలేటెడ్ ఇంపార్టెంట్ కేస్ లాస్ కూడా అడుగుతున్నారు. ఆ కేస్ లాస్ మళ్ళీ మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సెపరేట్గా చేసుకుందాం. టుడే టాపిక్ ఈజ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ యువర్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్. అసలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అర్థం చేసుకునే ముందు మనకి అర్థం అవ్వాల్సిన ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే లోకస్ స్టాండే. సో లోకస్ స్టాండే అంటే ఏంటో అర్థమైతే దెన్ మీకు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అర్థమవుతుంది. సో వాట్ ఈజ్ లోకస్ స్టాండే? లోకస్ స్టాండే ఒక లాటిన్ టర్మ్. ఇదేంటి అని అంటే వాట్ ఈజ్ యువర్ స్టాండింగ్ టు ఫైల్ ఎ పర్టికులర్ పిటిషన్ ఆర్ టు స్యూ ఇన్ ద కోర్ట్. మీ స్టాండింగ్ ఏంటి, మీ రైట్ ఏంటి అనేదే లోకస్ స్టాండే. సో ప్రతి ఒక్కరు వేరే వాళ్ళ తరపున వెళ్ళి అగ్రీవ్డ్ పర్సన్ ఒకరు ఉంటే ఇంకొకరు వెళ్ళి కోర్టులో సూ చేయడానికి వీలు ఉండదు. ఆర్ కోర్టులో ఏదో రైట్స్ కోసము మనము పిటిషన్ వేయడానికి వీలు ఉండదు. అదే మనకి లోకస్ స్టాండై ప్రిన్సిపల్. సో లోకస్ స్టాండై ద లాటిన్ టర్మ్ విచ్ మీనింగ్ ఈజ్ స్టాండింగ్ టు స్యూ. అంటే ఒక పార్టీకి అసలు రైట్ ఉందా ఈ కేసులో అసలు పిటిషన్ వేయడానికి అనేదే మనకి ఈ ప్రిన్సిపల్ అన్నట్టు లోకస్ స్టాండై. వెదర్ ఏ పార్టీ హ్యాస్ ద రైట్ టు బ్రింగ్ ఎనీ లీగల్ యాక్షన్ ఇన్ ద కోర్ట్. అయితే ఈ ప్రిన్సిపల్ ఎందుకు పెట్టారు అని అంటే ఎవరైతే యాక్చువల్గా ఇండివిజువల్స్ ఎవరైతే అగ్రీవ్డ్ ఉన్నారో, ఎవరికైతే జెన్యున్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళు మాత్రమే ఇనిషియేట్ చేయాలి ఒక కేసుని. ఎవరు పడితే వాళ్ళు కేసుని ఇనిషియేట్ చేయకూడదు. సో ఎవరైతే జెన్యున్ పార్టీనేనా, జెన్యున్ ఇంట్రెస్ట్ తోటే వచ్చాడా అన్న దానికోసమే ఈ లోకస్ స్టాండై ప్రిన్సిపల్ అనేది తీసుకొచ్చారు. సో అందుకనే ఈ లోకస్ స్టాండై ప్రిన్సిపల్ ఇట్ సేస్ ఓన్లీ ఎ పర్సన్ హూజ్ రైట్ హ్యాస్ బీన్ ఇన్ఫ్రింజ్డ్. మీరు ఫండమెంటల్ రైట్స్ చదివే ఉంటారు కాన్స్టిట్యూషన్లో. సో ఎవరైతే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతాయో ఆ అగ్రీవ్డ్ పర్సన్ ఆర్టికల్ 32 ద్వారా కానీ సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు, లేదా ఆర్టికల్ 226 ద్వారా హైకోర్టుని వాళ్ళు ఆశ్రయించవచ్చు. సో ఇవి రిట్ పిటిషన్స్ ఫైల్ చేసుకుంటారు. 32 కింద 226 ఆర్టికల్ 226 హైకోర్టు, ఆర్టికల్ 32 సుప్రీంకోర్టు కింద. దిస్ యూ ఆల్రెడీ నో. అయితే ఆ అగ్రీవ్డ్ పార్టీ వెళ్ళాలి. సో ఇక్కడ కూడా ఎందుకు అగ్రీవ్డ్ పార్టీ అంటున్నాం? లోకస్ స్టాండై ప్రిన్సిపల్ కాబట్టి. అయితే ఈ ప్రిన్సిపల్ జనరల్గా ఫాలో అవుతున్నప్పుడు వాట్ ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్లో, ఆ తర్వాత యూకేలో, దెన్ ఇండియాలో ఏం అబ్జర్వ్ చేశారనంటే ఈ సుప్రీంకోర్టుని, హైకోర్టుని పిటిషన్స్, రిట్ పిటిషన్స్ ద్వారా అప్రోచ్ అయ్యే వాళ్ళలో మోస్ట్లీ ఎవరు వస్తున్నారు అని అంటే జనరల్లీ రిచ్ పీపుల్ హూ కెన్ అఫోర్డ్ లాయర్స్. ఓకే, సో ఎవరైతే కొద్దిగా లా గురించి నాలెడ్జ్ ఉంటుందో, చదువుకున్న వాళ్ళు, వీళ్ళు మాత్రమే జస్టిస్ని పొందగలుగుతున్నారు. మరి వాట్ అబౌట్ ఇల్లిటరేట్ పీపుల్? వాట్ అబౌట్ ద వీక్ పీపుల్ ఇన్ సొసైటీ, ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్? ఇల్లిటరేట్ పీపుల్ వీళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి జస్టిస్ ఎలా పొందాలి వాళ్ళు? సో ఒకటేమో లీగల్ ఎయిడ్ గురించి మూమెంట్ స్టార్ట్ అయ్యాయి వరల్డ్ ఓవర్ అండ్ ఆల్సో ఇన్ ఇండియా. అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టుని, హైకోర్టుని కేవలం లాయర్స్ ద్వారానే, ఒక పర్టికులర్ ప్రొసీజర్ ద్వారానే ఎగ్జాక్ట్గా వాళ్ళంతట వాళ్ళుగా ఆశ్రయించాలి అని అంటే వెరీ డిఫికల్ట్. మరి ఎవరైనా కానీ జెన్యున్ ఇంట్రెస్ట్ ఉంటే వేరే వాళ్ళ తరపున వాళ్ళు వేయొచ్చా పిటిషన్, ఒక లిటిగేషన్కి వెళ్ళొచ్చా అనేదే ఒక క్వశ్చన్ రైజ్ అయింది.
సో అలాంటి క్వశ్చన్స్ రేజ్ అయినప్పుడు పుట్టుకొచ్చిన ప్రిన్సిపలే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఈ విధంగా ఆలోచించిందో ఏంటనంటే, ఇల్లిటరేట్ పీపుల్ ఉండొచ్చు, స్లమ్స్లో చాలామంది ఉండొచ్చు, వాళ్ళకి చదువు లేకపోవచ్చు, లా పట్ల అవగాహన లేకపోవచ్చు, మరి వాళ్ళు ఎలా ఆశ్రయించాలి సుప్రీంకోర్టుని, హైకోర్టుని? వాళ్ళ రైట్స్ ఒక ఇన్ఫ్రింజ్ అయినప్పుడు, వయలేట్ అయినప్పుడు వాళ్ళు ఎలా వెళ్ళాలి మరి సుప్రీంకోర్టుకి? వాళ్ళ తరపున వేరే వాళ్ళు రావచ్చా? ఒక చదువుకున్న వ్యక్తి, ఎవరికైతే ఒక సోషల్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ రన్ చేస్తున్న వ్యక్తి కానీ, లేకపోతే ఎనీ సిటిజన్ అయినా ఉండొచ్చు, వాళ్ళు ఈ స్లమ్ డ్వెల్లర్స్ తరపున వీళ్ళు కోర్టుని ఆశ్రయించవచ్చా అని ఇలాంటి క్వశ్చన్స్ స్టార్ట్ అయినప్పుడు పుట్టుకొచ్చిన మనకి ఈ మెకానిజం ఏంటి అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో సోషల్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ లోకస్ స్టాండీ ప్రిన్సిపల్ వల్ల ఎవరైతే హక్కుల్ని కోల్పోతున్నారో వాళ్ళ తరపున అవి ఫైట్ చేయలేకపోయాయి సుప్రీంకోర్టులో, హైకోర్టులో, ఎందుకంటే ఈ లోకస్ స్టాండీ ప్రాబ్లం వల్ల. సో దీనివల్ల సుప్రీంకోర్టు స్లోగా మనకి ఈ లోకస్ స్టాండీని రిలాక్స్ చేస్తూ వస్తుంది. ఏంటి అనంటే సఫిషియంట్ ఇంట్రెస్ట్ ఉంటే చాలు అన్నట్టుగా ఫస్ట్లో స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎవరి గ్రీవెన్సెస్ కోసం, ఎస్పెషలీ పీపుల్ హూ కెనాట్ కమ్ టు ద కోర్ట్, దేనివల్ల వాళ్ళు పువర్ పీపుల్ అయి ఉండొచ్చు, లేదా వాళ్ళు హెల్ప్లెస్నెస్ కానీ, డిసెబిలిటీ కానీ, ఇల్లిటరసీ, లేదా సోషల్లీ ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్ కమ్యూనిటీస్లో ఉండొచ్చు వాళ్ళు. సో వీళ్ళ తరపున వేరే వాళ్ళు కానీ, వేరే ఆర్గనైజేషన్ ఎన్జిఓ కానీ, వాళ్ళు వీళ్ళ తరపున లిటిగేషన్కి రావచ్చా అనే దానికోసము అప్పుడే మనకి ఏంటి అని అంటే యాక్సెస్ టు జస్టిస్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. సో ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ PIL, if you see it's somewhat it's దాని ఎగ్జాక్ట్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీనింగ్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ లిటిగేషన్. ఇట్స్ ఎ లిటిగేషన్ వితౌట్ లోకస్ స్టాండీ. లోకస్ స్టాండీ ఈజ్ రిలాక్స్డ్. ఓకే, బట్ ఇది ఎవరి ఇంట్రెస్ట్ కోసము? ఒక ప్రైవేట్ ఇంట్రెస్ట్ కోసమా? కాదు, ఇట్ ఈస్ ఫర్ ప్రొటెక్టింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సో మనకు పేరులోనే ఉంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, కానీ ఇందులో లోకస్ స్టాండే ఉండదు. సో జనరల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసము వేసే litigation ఇది. ఓకే, సో ద కాన్సెప్ట్ ఆఫ్ PIL వాజ్ ఇంట్రడ్యూస్డ్, వీఆర్ రిలాక్స్డ్ లోకస్ స్టాండీ. సో ఎవరు ఫైల్ చేయవచ్చు మరి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్? చాలామంది అనుకుంటారు, పిల్ గురించి వినే ఉంటారు, నేను ఫైల్ చేయవచ్చు ఆ పిల్, ఎలాంటి వాటి మీద వేయవచ్చు పిల్, ఎలాంటి వాటి మీద వేయకూడదు అనే జనరల్లీ డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఎనీ పబ్లిక్ స్పిరిటెడ్ ఇండివిజువల్ సిటిజన్ ఆర్ ఎనీ పబ్లిక్ స్పిరిటెడ్ NGO, ఎనీ సోషల్ ఆర్గనైజేషన్ లైక్ అన్ NGO, లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లా ఫర్మ్, కొన్ని లా ఫర్మ్స్ ప్రోబోనో వర్క్ పబ్లిక్ కోసం చేస్తూ ఉంటాయి, అలాంటి లా ఫర్మ్స్ కానీ, లేదా NGO కానీ, లేకపోతే మీరైనా కానీ, ఒకవేళ మీరు పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్ అంటే, అయ్యో పలానా ఈ వ్యక్తులకి పాపం చదువు లేదు, లేదా వీళ్ళు పాపం లేబరర్స్, బాండెడ్ లేబరర్స్ ఉన్నారు, లేదా ఇల్లిటరేట్ పీపుల్ ఉన్నారు, సో వాళ్ళ ఇంట్రెస్ట్ కోసము నేను సుప్రీంకోర్టుకి వెళ్తున్నాను, హైకోర్టుకి వెళ్తున్నాను, వాళ్ళ తరపున నేను ఐ విల్ బికమ్ ద లిటిగెంట్ అని మీరు చేయవచ్చు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సెయింగ్. సో దీస్ పీపుల్ క్యాన్ ఫైల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. మరి ఎవరైతే నా ప్రైవేట్ ఇంట్రెస్ట్ కోసం నేను PIL వేయవచ్చా? లేదు. సో ఇట్ ఈస్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సో ఒక ప్రైవేట్ ఇంట్రెస్ట్ కోసము, లేదా ఈ మధ్య చాలామంది పిల్ వేస్తే ఫేమస్ అవుతామని, సో ఫేమ్ కోసము, ఓకే, సో అలాంటి వాటి కోసం మీరు పిల్ వేస్తే, ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య సుప్రీంకోర్టు ఆర్ హైకోర్ట్స్ కాస్ట్స్ కూడా వేస్తున్నాయి. అంటే మీకు మళ్ళీ ఒక భారీగా మీకు జరిమానా విధించడం జరుగుతుంది మీరు ఒకవేళ జస్ట్ పబ్లిసిటీ కోసం, ఫేమ్ కోసం అలాంటి మీరేమన్నా పిల్స్ లాంటివి వేస్తే. Okay, so you can file it in the Supreme Court under Article 32 or in the High Courts under Article 226. Ante idi writs landina, yes, these are nothing but it is like a writ petition. Okay, these are like writ, this is an expansion of writ jurisdiction. Manaku edaithe writ చదువుతారో మీరు, సో ఫండమెంటల్ రైట్స్లో వయలేట్ అయితే ఏ విధంగా వెళ్తారో, సో రిట్ జ్యూరిస్డిక్షన్ని ఎన్లార్జ్ చేసినట్టు అవుతుంది, ఎస్పెషల్లీ బై రిలాక్సింగ్ యువర్ లోకస్ స్టాండీ అనేది రిలాక్స్ చేసి మీరు మనకి తీసుకొస్తుంది. సో ఈ టర్మ్ PIL అనేది ఎప్పుడు ఆరిజినేట్ అయింది? సో టర్మ్ ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది, కొంతమంది దీన్ని సోషల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని ఈ విధంగా కూడా అంటారు. ఇది యునైటెడ్ స్టేట్స్లో ఆరిజినేట్ అయింది, ఇన్ ద 1960s ఆరిజినేట్ అయింది మనకి.
సో 1970sలోనేమో ఎర్లీ 1970sలోనేమో లార్డ్ డెన్నింగ్ అని యూకేలో ఇది చాలా ఫేమస్ అయింది. అతను చాలా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ యూకే కోర్ట్స్లో వేశాడు అతను. సో ఇండియాలోకి వచ్చేసరికి లేట్ 1970sలో వై ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ దిస్ బికాస్ ఇలాంటి క్వశ్చన్స్ ఏఐబిలో అడిగారు కొన్నిసార్లు. సో లేట్ 1970sలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇండియాలో కొద్ది మెల్లగా స్టార్ట్ అయింది. ఓకే, అండ్ ఎర్లీ 1980sకి వచ్చేసరికి థ్యాంక్స్ టు ద ఎఫర్ట్స్ ఆఫ్ జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ అండ్ జస్టిస్ పిఎన్ భగవతి. సో ఇద్దరు జస్టిసెస్కి మనం వీ అట్రిబ్యూట్ లాట్ ఆఫ్ దేర్ రోల్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఇన్ టేకింగ్ ఫార్వర్డ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ litigation. So these people are considered that the pioneers of public interest litigation in India, especially Justice P.N. Bhagwati. Justice P.N. Bhagwatini, we regard him as the father of PIL in India. So IPIL concept, public interest litigation concept ki who is the father of public interest litigation concept in India ante Justice P.N. Bhagwati అని అంటాం. ఎందుకంటే he was the chairperson of this legal aid related implementation committeeకి తను హెడ్గా ఉన్నారు. అప్పుడు ఉన్నప్పుడు PILస్ని చాలా ఎంకరేజ్ చేశారు. ఈవెన్ when he was the chief justice also they had encouraged this PIL, both V.R. Krishna Iyer as well as Justice V.R. Krishna Iyer as well as Justice P.N. Bhagwati. But especially P.N. Bhagwati role is tremendous కాబట్టి మనం Justice P.N. Bhagwatini father of public interest litigation in India అని అంటాము. అండ్ దీని గురించి క్వశ్చన్స్ కూడా చాలాసార్లు మీకు ఏఐబిలో వచ్చాయి, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ పిఎల్ అని. ఇన్ఫ్యాక్ట్ ఇన్ 1976లోనే ముంబై కామ్గార్ సభ కేసులో కొద్దిగా ఈ లోకస్ స్టాండ్ అని ఫస్ట్ టైం కొద్దిగా రిలాక్స్ చేశారు. కానీ అప్పట్లో పిఐఎల్ అని అనలేదు, బట్ ఈ లోకస్ స్టాండ్ని రిలాక్స్ చేయడం వల్ల మీకు స్లోగా అది పిఐఎల్ అనే కాన్సెప్ట్ పుట్టుకకి ఇది దోహదపడింది అన్నట్టు. సో నెక్స్ట్ హుస్సేనారా ఖాతూన్ కేస్, హుస్సేనారా ఖాతూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ కేస్ మీకు, ఎందుకంటే దిస్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫస్ట్ పిఐఎల్ కేస్ ఇన్ ఇండియా. మీకు ఇది క్వశ్చన్స్ చాలాసార్లు వచ్చారు, విచ్ ఈస్ ద ఫస్ట్ రిపోర్టెడ్ పిఐఎల్ కేస్ ఇన్ ఇండియా, దట్ ఈస్ హుస్సేనారా ఖాతూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఇది దేని గురించి ఫైల్ చేశారంటే ఒక యాక్టివిస్ట్ లాయర్ ఫైల్ చేశాడు విత్ రెస్పెక్ట్ టు ఇన్హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ ప్రిజనర్స్. ఎవరైతే ప్రిజనర్స్ ఉన్నారో సో వాళ్ళ రిలేటెడ్ మీకు, అండ్ అట్ ద సేమ్ టైం స్పీడీ ట్రయల్ అవ్వాలి, రైట్ టు స్పీడీ ట్రయల్ ఫాస్ట్గా అవ్వాలి అనే అది కూడా ఒక రైట్గా ఉండాలి అని దీని గురించి అది ఈ జడ్జ్మెంట్లో వచ్చింది మనకి. సో ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్రిజనర్స్ యాజ్ వెల్ యాజ్ ద ప్రిజనర్ ఎవరైతే ఇన్మేట్స్ ఆఫ్ ద ప్రిజనర్ ఉన్నారో అట్ ద సేమ్ టైం వాళ్ళ ట్రయల్ ఫాస్ట్గా జరగాలి, స్పీడీ ట్రయల్ అవ్వాలి అనే దానికోసము ఇది కేసు వచ్చింది. సో హుస్సేనారా ఖాతూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఇన్ 1979 ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ రిపోర్టెడ్ పిఐఎల్ ఇన్ ద కంట్రీ. అసలు పిఐఎల్కి ఎలాంటి ఇష్యూస్ తీసుకోవచ్చు, ఎలాంటివి తీసుకోకూడదు, సో ఇలాంటివి కూడా మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్లో. సో పిఐఎల్కి ఎలాంటి, బికాజ్ ఇట్ షుడ్ బి ఆఫ్ జనరల్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ఒక ప్రైవేట్ ఇంట్రెస్ట్ ఉండకూడదు, అందులో జనరల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండదు. ఎలాంటివి, ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ అమ్యూనిటీస్, రోడ్స్, వాటర్, డ్రింకింగ్ వాటర్, మెడిసిన్స్, ఎలక్ట్రిసిటీ, పిహెచ్సిస్, స్కూల్స్, బస్ సర్వీస్ రిలేటెడ్ ఇలాంటి వాటి మీద పిఐఎల్ వేయొచ్చు. డిస్ప్లేస్డ్ పర్సన్, ఏదైనా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ జరిగితే అక్కడి నుంచి ఎవరైతే డిస్ప్లేస్ చేస్తారో సో వాళ్ళ గురించి మీకు వేయొచ్చు పిఐఎల్. సో ఐడెంటిఫికేషన్, రిహాబిలిటేషన్ ఆఫ్ బాండెడ్ లేబరర్ అండ్ చైల్డ్ లేబరర్స్, సో ఎవరైతే ఈ వెట్టి చాకరీకి గురవుతారో లేదా బాల కార్మికులు ఉంటారో వాళ్ళ రిలేటెడ్ బంధువా ముక్తి మోర్చా కేసు అని ఉంటుంది. సో అలాంటివి మనకి పిఐఎల్స్ అయ్యాయి. ఓకే, సో ఇల్లీగల్ డిటెన్షన్ అండ్ అరెస్ట్, దీని రిలేటెడ్ కూడా పిఐఎల్ వేసుకోవచ్చు. టార్చర్ ఆఫ్ పీపుల్ ఇన్ పోలీస్ కస్టడీ, సో వాటి మీద పిఐఎల్స్ వేయవచ్చు. కస్టోడియల్ డెత్స్, ఓకే, పోలీస్ స్టేషన్లో కస్టడీలో ఓకే కొన్నిసార్లు కస్టడీ డెత్స్ అవుతాయి, వాటి మీద పిఐఎల్ వేయచ్చు. ప్రిజనర్స్ రైట్స్ ఫర్ ఎగ్జాంపుల్ హుస్సేనారా ఖాతూన్ కేసు చూసాం, అలాంటి వాటి మీద వేయచ్చు. జైల్లో రీఫార్మ్స్ జరగాలి అని చెప్పి వేయచ్చు. స్పీడీ ట్రయల్స్ ఆఫ్ అండర్ ట్రయల్స్, ఎవరైతే అండర్ ట్రయల్స్ ఉంటారో సో వాళ్ళకి ఫాస్ట్గా జరగాలనే దాని మీద పిఐఎల్స్ వేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్రెడీ పిఐఎల్స్ వేశారు ఈ ఇష్యూస్ మీద. అట్రాసిటీస్ అగేన్స్ట్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్, దీని మీద పిఐఎల్స్. గవర్నమెంట్ వెల్ఫేర్ హోమ్స్లో ఇన్మేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నెగ్లిజెన్స్కి గురవుతున్నారో దాని మీద పిఐఎల్స్ వేశారు. కస్టడీలో ఉన్న చిల్డ్రన్, ఎస్పెషల్లీ జువెనైల్ హోమ్స్, దాని మీద పిఐఎల్స్. చిల్డ్రన్ అడాప్షన్ గురించి, ఓకే, ఆర్ఫన్స్ గురించి పిఐఎల్స్. కరప్షన్ ఛార్జెస్ అగేన్స్ట్ పబ్లిక్ సర్వెంట్స్, ఇది కూడా మరి పబ్లిక్ ఇంట్రెస్ట్ కదా. సో కరప్షన్ ఎక్కువ అవుతున్నప్పుడు పబ్లిక్ సర్వెంట్స్ మీద వాళ్ళ మీద కరప్షన్ ఛార్జెస్ ఉన్నప్పుడు దాని మీద పిఐఎల్ వేశారు. మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ మీద
మినిమం వేజెస్ పే చేయాలి, కనీస వేతనం చట్టం కూడా ఉంది. సో కనీస వేతనాలు ఇవ్వట్లేదన్న చోట కూడా మీరు ఇట్ ఆల్మోస్ట్ అమౌంట్స్ టు బాండెడ్ లేబర్ అయిపోతుంది, మీకు తక్కువ పని చేయ ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది. సో లీగల్ ఎయిడ్ టు ద పూర్ పీపుల్కి యూల్ సీ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఈ లీగల్ ఎయిడ్ సెల్స్ ఉంటాయి. సో దాని రిలేటెడ్ పిఎల్స్. స్టార్వేషన్ డెత్స్, ఆకలి చావులు ఇప్పుడు అన్ఫార్చునేట్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, ఎక్కువ జరగవు, బట్ వీటి మీద కూడా చాలా పిఏఎల్స్ వేశారు. ఇండీసెంట్ టెలివిజన్ ప్రోగ్రామ్స్ మీద కూడా పిఏఎల్స్ వేస్తూ ఉంటారు. సో ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ మీద ఫేమస్లీ ఎంసీ మెహతా కేసెస్ చాలా ఉన్నాయి ఎన్వైర్మెంట్ పొల్యూషన్ రిలేటెడ్. హీఈస్ ఎన్వైర్మెంటల్ యాక్టివిస్ట్ లాయర్, చాలా పిఏఎల్స్ వేశాడు తను. సో అన్ఆథరైజ్డ్ ఎవిక్షన్ ఆఫ్ పూర్ పీపుల్ ఫ్రమ్ స్లమ్స్. ఓకే, సో ఓల్గా టెల్లిస్ కేస్ అని మనకి ఉంటుంది, విల్ సీ దోస్ కేసెస్. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వెల్ఫేర్ లాస్, ఎట్ ద సేమ్ టైమ్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయినది కూడా సో మనకి పిఏఎల్స్ వేస్తూ ఉంటారు. సో ఇఫ్ యూ అబ్జర్వ్డ్, సో ఈ వేటి మీద వేయొచ్చు వేటి మీద వేయకూడదు అనేవి కూడా కొన్నిసార్లు ఏంటి అని అంటే, సో ఈ పిఐఎల్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ మనకి ఏబీలో వస్తూ ఉంటాయి. సో ల్యాండ్మార్క్ కేసెస్ చూస్తే హుస్సేనారా ఖాతూన్ కేసు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్ ఇస్ ద ఫస్ట్ రిపోర్టెడ్ పిఐఎల్ ఇన్ 1979 అని చెప్పొచ్చు. సో లేట్ 1970s మనకి పిఐఎల్ స్టార్ట్ అయింది, 1980s బాగా డెవలప్ అయింది ఈ కాన్సెప్ట్. సో రైట్ టు స్పీడీ ట్రయల్, అండ్ ఎస్పెషల్లీ అండర్ ట్రయల్ ప్రిజనర్స్కి వాళ్ళ కండిషన్స్ బాగాలేకపోవడం, వాళ్ళకి స్పీడీగా వాళ్ళకి జస్టిస్ ఇవ్వాలి, వాళ్ళ ట్రయల్ ఫాస్ట్గా అవ్వాలి అనే దానికోసం హుస్సేనారా ఖాతూన్ కేసు గురించి మనం ప్రస్తావిస్తాం. ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇందులో లోకస్ స్టాండైని ఎక్స్పాండ్ చేశారు. లోకస్ స్టాండై అనేది స్ట్రిక్ట్గా కాదు, దాన్ని ఎక్స్పాండ్ చేసి ఎవరైతే సఫిషియంట్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు కూడా వేయొచ్చు అని చెప్పేసి ఈ ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, దీన్నే మనం ఫస్ట్ జడ్జెస్ కేస్ అని కూడా అని అంటాము. సో దీన్ని ఎనీ పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్ కెన్ అప్రోచ్ ద కోర్ట్ ఫర్ రైట్స్ ఆఫ్ అదర్స్, వేరే వాళ్ళ కోసము ఒక పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్ కూడా వేయొచ్చు కేస్ అని ఎస్పీ గుప్తా కేసులో చెప్పారు. దెన్ పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇందులో ఏషియన్ గేమ్స్ రిలేటెడ్ వర్కర్స్ కొంతమందికి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనే దానికోసము వేసిన కేసు ఇది. సో ఇది ఒక పిఏఎల్. బంధువా ముక్తి మోర్చా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఎవరైతే ఈ రాళ్ళ క్వారీలు ఉంటాయో, స్టోన్ క్వారీస్లో కొంతమంది బాండెడ్ లేబర్స్ని పెట్టుకొని వర్క్ చేయడం వల్ల వాళ్ళ రైట్స్కి వాళ్ళు చెప్పలేరు కాబట్టి వేరే వాళ్ళు బంధువా ముక్తి మోర్చా ఆర్గనైజేషన్ వీళ్ళ తరపున పిఏఎల్ వేసింది. సో షీలా వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సో విమెన్ ప్రిజనర్స్ యాజ్ వెల్ యాజ్ జువెనైల్స్, ఎవరైతే మనకి చిల్డ్రన్ ఉంటారో, సో ఈ జువెనైల్ హోమ్స్లో వాళ్ళ రైట్స్ కోసం, వాళ్ళ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్కి అవుతుంది అని చెప్పి వేసిన పిఏఎల్ ఇది, షీలా వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఎంసీ మెహతా మీకు ఎల్ఎల్బిలో చదివే ఉంటారు. మెనీ ఎన్వైర్మెంటల్ కేసెస్, తాజ్ ట్రపీజియం కేసు కానీ, ఓలియం గ్యాస్ లీకేజ్ రిలేటెడ్ కేసు కానీ, లేదా యూ విల్ సీ గంగా పొల్యూషన్ రిలేటెడ్ కేసు కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా కేసెస్ ఎంసీ మెహతా వేశారు. సో నంబర్ ఆఫ్ పిఐఎల్స్ ఆన్ ఎన్వైర్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఎంసీ మెహతా వేశారు. సో ఓల్గా టెల్లిస్ కేసు కూడా యూ మస్ట్ హ్యావ్ స్టడీడ్. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు రైట్ టు లైవ్లీహుడ్ అనేది ఈజ్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అని. సో ఎస్పెషల్లీ పీపుల్ హూ ఆర్ ఆన్ ఫుట్ పాత్స్ కానీ, పీపుల్ హూ వాళ్ళ లైవ్లీహుడ్ కోసం చేసే వాళ్ళని షుడ్ నాట్ కంప్లీట్లీ డిస్ప్లేస్ దెమ్ అనేది ఓల్గా టెల్లిస్ వర్సెస్ బిఎంసీ కేస్. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, ఐ థింక్ ఇట్స్ ఫేమస్ కేస్. సో గైడ్ లైన్స్ విత్ రెస్పెక్ట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ రిలేటెడ్. సో విశాఖ గైడ్ లైన్స్ వచ్చాయి ఈ కేసులో. సో ఇది కూడా పిఏఎల్ కేస్. టిఎన్ గోదావర్మాన్ తిరుమల్పాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇందులో ఫారెస్ట్ కన్జర్వేషన్ రిలేటెడ్. సో ఫారెస్ట్ కన్జర్వేషన్ రిలేటెడ్ పిఏఎల్ ఇది. ఇందులో ఒక కంటిన్యూయింగ్ మ్యాండమస్ పిఏఎల్, కంటిన్యూయింగ్ మ్యాండమస్ ఇచ్చింది అన్నట్టు ఇందులో. అంటే ఏంటంటే, సో రెగ్యులర్గా మీకు ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి కోర్టు నుంచి. ఓకే, సో రెగ్యులర్ ఆర్డర్స్, కంటిన్యూయింగ్ ఆర్డర్స్, డైరెక్షన్స్ వస్తూ ఉంటాయి కోర్టు నుంచి. వినీత్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇదే మనకి జైన్ హవాలా కేసు, పివి నరసింహారావు కేసు అని అంటారు. సో ఇందులో ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ ఆఫ్ సిబిఐ ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేయాలనే దాని గురించి, జ్యుడిషియల్ అకౌంటబిలిటీ ఇన్ గవర్నెన్స్ గురించి ఇది పిఐఎల్ వేశారు. ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు పోలీస్ రిఫార్మ్స్ రిలేటెడ్, ఇది ఒక పిఐఎల్. స్టేట్ ఆఫ్ ఉత్తరాంచల్ వర్సెస్ బల్వంత్ సింగ్ చౌఫాల్, ఇది సమ్వాట్ ఇంపార్టెంట్. దీనికి రిలేటెడ్ ఇంకా మనకి క్వశ్చన్స్ రాలేదు, బట్ రావచ్చు. ఏంటంటే పిఐఎల్ వేయొచ్చు అనే దాంతో మిస్యూజ్ ఆఫ్ పిఐఎల్ కూడా జరుగుతుంది. మిస్యూజ్ ఆఫ్ పిఎల్, వేరే తరపున వేస్తున్నామని చెప్పేసి ఏదో పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసమో, ఫేమ్ కోసమో, లేకపోతే బ్లాక్మెయిలింగ్ కోసమో కొంతమంది పిఏఎల్స్, ఇట్లాంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఆపడం కోసమో ఇలాంటి వాళ్ళు కొంతమంది పిఏఎల్స్ వేస్తున్నారు. సో మిస్యూజ్ ఆఫ్ పిఎల్ని ఎలా కట్టడి చేయాలి అనేది ఈ స్టేట్ ఆఫ్ ఉత్తరాంచల్ వర్సెస్ బల్వంత్ సింగ్ చౌఫాల్ కేసులో సుప్రీంకోర్టు కొన్ని డైరెక్టివ్స్ ఇచ్చింది, అవేంటో కూడా చూద్దాం. సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. సో ఈ కేసులో రైట్ టు పొల్యూషన్ ఫ్రీ
సో వాటర్ ఉండాలి, రైట్ టు పొల్యూషన్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ ఉండాలి. సో పొల్యూషన్ ఫ్రీ వాటర్, పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ అనేది పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అనేది ఈ సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో ఈ పిఎల్ ద్వారా వేసినప్పుడు సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ ఇచ్చింది. సెంటర్ ఫర్ పిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2011 ఇది 2G స్పెక్ట్రమ్ రిలేటెడ్ కేసు ఇది. సో ఇట్ లెడ్ టు క్యాన్సిలేషన్ ఆఫ్ దీస్ 2G టెలికామ్ లైసెన్సెస్. సో ఇవి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ పిఎల్ కేసెస్గా మనం వీటిని చూస్తాం. సో నేను ఇందాక చెప్పాను 2010లో ఇది స్టేట్ ఆఫ్ ఉత్తరాంచల్ వర్సెస్ బల్వంత్ సింగ్ చౌఫాల్ కేసులో మిస్యూజ్ ఆఫ్ పిఏఎల్ గురించి సుప్రీంకోర్టు 8 డైరెక్టివ్స్ ఇచ్చింది. సో ఇలాంటివి మనకు అడగొచ్చు, కొన్నిసార్లు అడిగారు ఏది మనకి మిస్యూజ్ ఆఫ్ పిఏఎల్ అనేది మనకి ఏఐబిలో అడిగారు. సో మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే ఈ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏమని ఇచ్చిందంటే 8 డైరెక్టివ్స్. ఇందులో ఒకటి ఏంటి అని అంటే జెన్యున్గా బోనఫైడ్ పిఏఎల్స్ అంటే గుడ్ ఫెయిత్లో వేసే పిఏఎల్స్ మాత్రమే ఎంకరేజ్ చేయాలి అని చెప్పింది. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని రూల్స్ రెడీ చేయండి, హైకోర్ట్స్కి చెప్పింది కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేయండి ఏంటి అని అంటే ఎంకరేజ్ జెన్యున్ పిఏఎల్సే వేయడానికి. అండ్ ఎవరైతే ఈ ఆబ్లిక్ ఇంట్రెస్ట్, ఆబ్లిక్ మోటివ్స్ అని అంటారు. ఆబ్లిక్ మోటివ్స్ అంటే వాళ్ళకి వేరే అల్టీరియర్ మోటివ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇంట్రెస్ట్ వేరే, పీపుల్ తరపున వేస్తున్నాము, పబ్లిక్ ఇంట్రెస్ట్ తరపున వేస్తుంటారు అంటారు, కాకపోతే వాడు ఏ ప్రైవేట్ ఇంట్రెస్ట్ కోసమే వేస్తూ ఉంటాడు, లేకపోతే వాడు పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసమో పిఏఎల్ వేస్తూ ఉంటారు. సో అట్లాంటి వేరే మోటివ్ తోటి, వేరే ఉద్దేశాలతోటి వీళ్ళు పిఏఎల్స్ వేస్తున్నారేమో, వాటిని డిస్కరేజ్ చేయాలి, దానికోసం రూల్స్ తయారు చేయండి అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకోటి అసలు పిటిషనర్ ఎవరు, అతని క్రెడెన్షియల్స్ ఏంటి, అతను పబ్లిక్ స్పిరిటెడ్ పర్సనా, అతను ఎన్జిఓనా, లేకపోతే అతని ప్రైవేట్ ఇంట్రెస్ట్ కోసం చేస్తున్నాడా, ఇలాంటిది చెక్ చేయమన్నది క్రెడెన్షియల్స్ ఆఫ్ ద పిటిషనర్. అండ్ అసలు కంటెంట్స్, ఆ పిఎల్ కంటెంట్స్ కరెక్టేనా, లేకపోతే ఒట్టిగా తీసుకొచ్చి ఫ్యాక్ట్స్ కాకుండా ఏవో కల్పించి పిఎల్ వేస్తున్నారా అనేది కూడా చెక్ చేయమన్నట్టు. ఎందుకంటే ఈ మధ్య ఇలాంటి పిఎల్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి సుప్రీంకోర్టులో, యూ మస్ట్ బీ సీయింగ్ ఇన్ ద న్యూస్. సో అలాంటి వాటిని డిస్కరేజ్ చేయడమే కాకుండా అట్ ద సేమ్ టైం కాస్ట్స్ కూడా వేస్తున్నారు. హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఫ్రివలస్ అని అంటారు, ఇలాంటి పనికి మాలిన పిటిషన్స్ అన్నీ కూడా పిఏఎల్స్ వేస్తూ ఉంటే వాటికి కాస్ట్ జరిమానా విధిస్తుంది కోర్టు. ఓకే, సో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయి ఉందా, సబ్స్టాన్షియల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఏదో కొద్దిగా పబ్లిక్ ఇంట్రెస్ట్ అండి అని కొంత అని కాదు, నిజంగానే అది పబ్లిక్ ఇంట్రెస్టా కాదా అనేది, అది కూడా సబ్స్టాన్షియల్ సిగ్నిఫికెంట్గా ఉండాలి ఆ మ్యాటర్లో పబ్లిక్ ఇంట్రెస్ట్. అండ్ అట్ ద సేమ్ టైం గివ్ ప్రయారిటీ, ఎలాంటి పిటిషన్స్కి ప్రయారిటీ ఇవ్వాలి, ఎక్కడైతే మనకి లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్, దాని గ్రావిటీ, దాని సీరియస్నెస్ ఎక్కువ ఉండాలి. సో అలాంటి వాటికి మనకి అర్జెన్సీ ఉందా ఆ మ్యాటర్లో, లేకపోతే సీరియస్నెస్ ఆఫ్ ద ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ ఢిల్లీ పొల్యూషన్, చాలామంది ఏక్యూఐ చాలా హెవీగా ఉంది, దాని రిలేటెడ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేస్తే యాక్సెప్ట్ చేస్తూ ఉండొచ్చు. కానీ అది కాకుండా ఏదో చిన్న మ్యాటర్ మీద ఓకే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి అంత అర్జెన్సీ లేదు, అంత పెద్ద పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు అలాంటి వాటి మీద వేస్తే డిస్కరేజ్ చేస్తుంది, కాస్ట్స్ కూడా వేయొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు, హైకోర్టు వాళ్ళది అమూల్యమైన టైం. సో మా టైం వేస్ట్ చేసినందుకు గాను, ఫ్రివలస్గా వేసినందుకు కానీ మీకు కాస్ట్ అనేది వేస్తుంది. సో ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినప్పుడు పర్సనల్ గెయిన్, అందులో నాకు ఒక పర్సనల్ గెయిన్ ఉంది, ప్రైవేట్ ఆర్ ఇంకేదో మోటివ్ ఉంది, దీనివల్ల నేను ఫేమస్ అవుతాను, దీనివల్ల నాకు పొలిటీషియన్గా గుర్తింపు వస్తుంది, అలాంటి ఏమన్నా వేస్తే అలాంటిది ఎంకరేజ్ చేయొద్దని చెప్తుంది. కాస్ట్ కూడా ఏమంటుంది, ఎగ్జాంపులరీ కాస్ట్ ఏమంటుంది, ఫ్రివలస్ పిటిషన్స్ అంటే టైంపాస్ కోసం, అంత సీరియస్, ఫ్రివలస్ అంటే నాన్ సీరియస్ కానీ ఇలా అల్టీరియర్ మోటివ్స్ కోసం వేసే పిటిషన్స్ మీద ఏం చేస్తుందనంటే కాస్ట్ ఏమని సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఈజ్ అవర్ టాపిక్ ఆన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఐ హోప్ మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటాను. ఇంకొక వీడియోలో మనము పిఏఎల్ గురించి ఏవైతే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చాయో వాటిని మనము సెపరేట్గా చర్చించుకుందాం. థ్యాంక్ యూ.